వైఎస్ఆర్ ప్రజల మనిషి, వైఎస్ఆర్ పేదల బతుకుల్లో వెలుగులు నింపిన మహామనిషి, వైఎస్ఆర్ రాష్ట్ర అభివృద్ధిని పరిగెత్తించిన ధీశాలి. వైఎస్ఆర్ కేవలం రాజకీయ నేతగానే కాదు, ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఆత్మీయ బంధువు కూడా. మనసుల్లో ఆయన అంతగా గుర్తుండిపోయారు. విద్యార్థుల మనసుల్లో కూడా చెరగని ముద్ర వేశారు. అది ఎంతగా అంటే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో ఆ మహానేతను మన కళ్ల ముందుంచారు విద్యార్థులు పట్టిన కుంచె నుంచి అద్భుతమైన మహానేత చిత్రాలు జాలువారాయి. దివంగత మహానేతపై చిన్నారులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుండెల్లో దాచుకున్న వైఎస్ఆర్ ప్రతిబింబాన్ని పెయింటింగ్స్ లో వారు చేసి చూపించారు. రాజకీయాలు అంతగా తెలియపోయినా సరే ప్రజలకు మంచి చేసిన తాతయ్యగా గుర్తుంచుకున్న చిన్నారులు ఆ మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో వేసిన పెయింటింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ వెంగళరావు నగర్ లో చిన్నారులకు పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. వైఎస్ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో బ్రహ్మన్ టాలెంట్ స్కూల్లో జరిగిన ఈ పోటీల్లో 200 మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు, పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతిబింబిస్తూ బాలబాలికలు వేసిన పెయింటింగ్స్ ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమేమి చేశారు అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. వాట్ హీ హ్యావ్ డన్ ఫర్ ద సొసైటీ అది నేను దీంట్లో చూపిద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఇట్. అంటే దీంట్లో వాట్ హీ హ్యావ్ డన్ యాక్టివిటీస్ ఆఫ్ హిమ్ విల్ బి ఎలాబరేటెడ్ ఇన్ దిస్. పథకాలు అలా అన్ని వాట్ హీ హ్యావ్ డన్ అవన్నీ దీంట్లో ఉంటాయి. ఇక్కడ నేను మెయిన్లో ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో రాజశేఖర రెడ్డి బొమ్మ గీసాను. ఇక్కడ ఫస్ట్లో ఫీ రియంబర్స్మెంట్ చేశాను, అంటే ఆయన చేసింది. ఇక్కడ అది పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ది. ఇక్కడ ఫార్మర్స్కి ఆయన ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు అది. ఇటు సైడ్ పాదయాత్ర, ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ అది. మళ్ళీ ఇక్కడ పావలా వడ్డీ రుణాలు. తర్వాత ఇక్కడ నేను కొన్ని టైటిల్స్ పెడతాను. ఇది సన్ లాగా, ఇవన్నీ రేస్. అంటే సన్లో మెయిన్ రాజశేఖర్ రెడ్డి. ఈ రేస్లో ఆయన చేసిన వర్క్స్ చూపిస్తాను. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పదనం గురించి, ఆయన చేసిన ఎన్నో మంచి పనుల గురించి, ఉపయోగాల గురించి ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉండి, ఈరోజు చాలా మంది చాలా బాగా చేశారు. కాంపిటీషన్ లో బాలబాలికలంతా ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. పెయింటింగ్ లో తమ సత్తా చాటారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. వారికి రాజకీయాలు అంతగా తెలియవు, కానీ వైఎస్ఆర్ ఎవరంటే చాలు టక్కున చెప్పేస్తారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన మహానేత వారికి తెలుసు. రాజకీయ నేతగానే కాకుండా ఓ ఆత్మీయుడిగా ప్రజల మనసులో నిలిచారు వైఎస్ఆర్. చిన్నారులకైతే తాతయ్య గారి మనసులో నిలిచిపోయారు. వైఎస్ఆర్ పై నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో చిన్నారులంతా ఆ మహానేతను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చిత్రించి శభాష్ అనిపించుకున్నారు. నా దృష్టిలో వైఎస్ఆర్ అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు సత్తా చాటారు. ఒకరిని మించి ఒకరు తమ టాలెంట్ ను చూపించారు. మొదటి కేటగిరీలో 5, 6, 7 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో అర్పిత్ పట్నాయక్ వేసిన చిత్రం మొదటి బహుమతి గెలుచుకుంది. 6వ తరగతికి చెందిన దివిజ 2వ బహుమతి, ఈషా రాయల్ 3వ బహుమతి గెలుచుకున్నారు. ఇక 2వ కేటగిరీలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోనూ విద్యార్థులు వైఎస్ఆర్ పై ఎనలేని అభిమానాన్ని చూపించారు. గుండెల్లో దాచుకున్న మహానేత ప్రతిబింబాన్ని డ్రాయింగ్ షీట్లపై ఉంచారు. 2వ కేటగిరీలో 10వ తరగతికి చెందిన అఖిల్ వర్మ విన్నర్ గా నిలిచాడు. 2వ బహుమతిని సాయి దుర్గేష్, 3వ బహుమతి శ్లాఘ్య గెలుచుకున్నారు.
వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతిబింబిస్తూ గీసిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆరోగ్యశ్రీ, 108, ₹2 కిలో బియ్యం, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం, మహిళా రుణాలు, పావలా వడ్డీ ఇలా పథకాలన్నింటినీ అద్భుతంగా చిత్రించారు విద్యార్థులు.